వెల్కమ్ టు S4 మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదిగా ప్రభుత్వ పాలనలో భాగంగా కొనసాగుతున్న పవన్ పార్టీపై తన దృష్టిని పునరుద్ధరించారు. తాజాగా వచ్చిన సర్వే నివేదికలతో పాటు రాష్ట్రంలోని గ్రాస్ రూట్ స్థాయిలో జరుగుతున్న మార్పులను అర్థం చేసుకున్న ఆయన పార్టీ బలోపేతం కోసం వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. 2024 ఎన్నికల విజయానికి తర్వాత స్టెప్. జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంత్రివర్గం ఏర్పాటైంది. కానీ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడుస్తున్న పార్టీ స్థాయిలో పెద్దగా మార్పులు కనబడలేదు. అధికారంలో ఉన్నప్పటికీ జనసేన కార్యకలాపాలు చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ తన ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల అభిప్రాయం, పార్టీ స్థాయిలో ఉన్న బలహీనతల గురించి ఫీడ్బ్యాక్ కోసం 3 దశల్లో సర్వేలు చేపట్టినట్లు సమాచారం. ఇందులో పార్టీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గాలపై స్పష్టత వచ్చిందని సమాచారం. ఈ నివేదికలు పవన్కి కొత్త దిశను సూచించాయి. సెప్టెంబర్ నుంచి పూర్తి సమయం పార్టీ కోసమే కేటాయించనున్నారు డిప్యూటీ సీఎం. పవన్ ప్రస్తుతం ఉన్న సినిమా కమిట్మెంట్లు పూర్తవుతున్న దశలో ఉన్నారు. ఆయన కీలకంగా భావిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు వంటి ప్రాజెక్టుల నుంచి పూర్తి చేసుకున్న తర్వాత సెప్టెంబర్ నుంచి పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది పూర్తిగా పార్టీ పునర్వికాసానికి, నిర్మాణానికి తీసుకున్న తొలి కీలకమైన నిర్ణయం. కూటమిలో కూడా బలం పెంచే వ్యూహాలు. పవన్ తాజా వ్యూహం 2 కోణాల్లో సాగనుంది. పార్టీని కూటమిలో బలంగా నిలబెట్టడం, తన రాజకీయ భవిష్యత్తును మన్నెత్తు ప్రాతిపదికను సిద్ధం చేసుకోవడం. ఇందులో భాగంగా జనసేన తరపున గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇంకా 60 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. ఇందులో 45 నియోజకవర్గాల్లో పార్టీకి బలం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీటిలో కార్యకర్తల పునర్వ్యవస్థీకరణ, నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిష్కారాలు, కార్యకర్తల శిక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. జిల్లాల వారీగా అధ్యక్షుల నియామకం, మైదానంలోకి శక్తి ప్రదర్శన. పవన్ తీసుకున్న మరో కీలక అడుగు జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించడం. ప్రస్తుతం ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలను రివ్యూ చేసి వాటిని మళ్లీ నిర్మించనున్నారు. ఆయా జిల్లాల్లో సామాజిక సమీకరణాలను, కుల వర్గీయ ప్రభావాలను పరిగణలోకి తీసుకుని నియామకాలు చేపట్టనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కార్యాచరణ ప్రణాళిక జనసేన ప్రతి ఇంటికి అనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రయత్నంగా పార్టీ జనబేస్ను మరింత విస్తరించేందుకు ముఖ్యమైన కార్యక్రమంగా పరిగణించబడుతుంది. తాజా పరిణామాలు కేవలం జనసేన భవిష్యత్తునే కాదు, కూటమి భవిష్యత్తుకు సూచికలు సూచిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ తొలి అడుగు పేరిట ఇంటింటికి ప్రచారం చేస్తుంది. బీజేపీ సైతం తమ వ్యూహాలు రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తుంది. కానీ జనసేన ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో కూటమిలో చిన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న స్ట్రాంగ్ స్టెప్స్ పార్టీ పరంగా తన స్థితిని గట్టిపరచుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఏదైనా పొలిటికల్ షిఫ్ట్ ఉన్నా తన ప్రాధాన్యతను నిలబెట్టేలా మౌలికంగా వ్యూహాలు రచిస్తాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనను మరింత పటిష్టంగా తయారు చేసే దిశగా ముందుకు వెళ్తుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పార్టీ బలం పెంచుకోవాలనే ధ్యేయంతో పవన్ మార్గం ఎంచుకున్న తీరు ఈ కూటమిలో కొత్త శక్తి సంచారానికి సంకేతంగా మారనుంది. సెప్టెంబర్ తర్వాత జరిగే పరిణామాలు ఈ కొత్త దిశలో ఎంత ప్రభావవంతంగా ఉంటాయో చూడాల్సిందే.